అయ్యో! అప్పుడే లేసినవేందే పడుకోపోయినావు ఇంకో 10 దాకా సిగ్గు లేకపోతే సరే. ఇంట్లో ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఈ టైంకి లేసి ఏం వండి పెడదాం అనుకుంటున్నావు నువ్వు? నెలలో 30 రోజులు ఒకే రకంగా చేత కావాలంటే ఆడవాళ్ళకి అవుద్దా? ఇంట్లో పనులన్నీ చేసుకొని ఒక్క రోజన్నా చేత కాకుండా కొంచెం లేట్‌గా లేస్తే పైనుంచి ఎన్ని మాటలో నీలాంటి చేతగాంది దొరికింది అని. పెళ్లైన ఈ 7 సంవత్సరాలలో ఒక్క రోజన్నా కంటి నిండా ప్రశాంతంగా రేపటి గురించి ఆలోచన లేకుండా పడుకున్న రోజే లేదు. రేపేం వంట చేయాలి? లేసిన తర్వాత దబా దబా వంట కంప్లీట్ చేసుకోవాలి. వామ్మో వాయ్యో! ఉరుకులు పరుగులు. నైట్ పడుకునే ముందు అనుకుంటూనే ఉన్నా. వామ్మో! అసలే రేపు మంగళవారం పొద్దుగాల లెవ్వాలి. ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. లేట్ అయిపోద్ది. మళ్ళీ పిల్లలు కూడా స్కూల్‌కెళ్తారు కదా అని చెప్పి. నా మతి మండ. అట్లే పడుకుండిపోయినా. లేసేసరికి 7:30 అయిపోయింది. అప్పటికే మా ఆయన లేసి బయట వీరతాండవం చేస్తున్నాడురా బాబు లేవే లేట్ అయితుంది అని చెప్పి. అరే పాపం పడుకున్నట్టుందిలే ఈ ఒక్కరోజు స్కూల్లో నేను దింపేసి వస్తా లంచ్ బాక్స్ తర్వాత పంపిస్తానులే అనుకోవచ్చు కదా. తొందరగానో లేటుగానో ఎప్పుడైనా పనులు చేసుకునేది మనమే కదా. కాస్త ఓపిక పడితే ఏమవుతుందో వీళ్ళకి అర్థమే కాదు. ఇక పొద్దున్నే లేచి కుక్కలు ఎంట పడితే కాక ఉరికినట్టు దబా దబా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని దేవుడి దగ్గర పూజ కూడా వేసుకొని వంట పని అయితే స్టార్ట్ చేసిన. పొద్దున్నే స్నాక్స్ ఒక్కటి పెట్టి పంపించిన బుడ్డోడికి. ఇప్పుడు లంచ్ బాక్స్ పంపించాలి. మొన్న బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడో తీసుకొచ్చిన గోంగూర కట్టలు 4 అట్లే ఉండిపోయినాయి. నాకెందుకో గోంగూర అంత ఇష్టంగా అనిపించదు. మా ఆయన మాత్రం బాగా తింటాడు. సర్లే అని చెప్పి ఇదే వేసేసిన. పుల్లగా అయిందబ్బా ఎందుకో నాకు నచ్చలే. ఇదన్నమాట సంగతి. మీరైతే వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్.